నేను అసలు ఇవాళ సభకి రాలేనేమో అని అనుకున్నాను, కానీ తాతగారి ఆశీస్సులతో రాగలిగాను. రాగలేకపోవడం అనుకోవడానికి కారణం ఏంటంటే, విశ్వనాథ వారి ఇల్లు మారుతినగర్ ఏలూరు రోడ్లో ఉంది, మా ఇల్లు స్వగృహం. అది ఏమైందంటే గత 15 రోజులుగా బాగా చెదలబట్టి, ఎప్పటి నుంచి పట్టాయో తెలియదు కానీ 15 రోజుల క్రితం అది వెలికొచ్చి అవన్నీ తీసి కింద ఒక 8 గదులు పైన ఒక 6 గదులు మేము నివాసము ఆఫీసు ఉంటున్న గృహమే అది. దాన్ని తీసేసరికి ఆ చెదల మందు కొట్టించి పెయింట్లు వేయిస్తూ ఆ ప్రహసనంలో ఉన్నాం. దానివల్ల గొంతు పోయింది. మా నాన్నగారు నాకు విశ్వనాథ సత్యనారాయణ అని పేరు పెట్టారు. ఇప్పుడు మా తమ్ముడేమో నన్ను చాలా ప్రేమగా పిలిచి ఈ సభలో ఇది ఒక 2 నెలల నుంచి సాగుతున్న ప్రణాళికే, కావ్యగానం చెయ్యాలి, తాతగారి పద్యాలు కొన్ని పాడాలి అని అన్నాడు. నేను సరే అలాగే కొన్ని పద్యాలు రామాయణ కల్పవృక్షంలో పద్యాలు కొన్ని ఇవాళ చక్కగా గానం చేసుకుందాం, పఠనం చేసుకుందాం అని సంకల్పం. సరే ఇవాళ ఆ పఠనం చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నానంటే, మా నాన్నగారు నాకు మా తాతగారి పేరు పెట్టారు విశ్వనాథ సత్యనారాయణ గారు అని. ఆయన కాలం చేసిన ఒక 2 నెలలకు పుట్టాను నేను. మా నాన్నగారు నాకు కొంత వయసు వచ్చిన తర్వాత ఒక మాట అనేవారు. మా నాన్నగారి పేరు పావని శాస్త్రి గారు, వారు లేరు, 2006లో కాలం చేశారు. నాయనా, నీకు మా నాన్నగారి పేరు పెట్టాను, నువ్వు అది నిలబెట్టకపోయినా పర్వాలా, చెడగొట్టకుండా ఉంటే చాలు అని. అలా ఇప్పుడు నేను గానం చేశాను అనుకోండి, బాగుంటుంది అని చెప్పే తమ్ముడు నన్ను పాటలు పద్యగానం చేయమన్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను కొడతారు, ఈ గొంతుతో నువ్వు గానం చేస్తే మేము వెళ్ళలేకపోతున్నాను రాను. అందుకని గానం గంట ఒక 4 మాటలు చెప్పి ఇవాళ ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం ఏంటంటే, చాలా చక్కని కార్యక్రమం చేపట్టారు. ఇవాళ విశ్వనాథ్ వారి మొత్తం 57 నవలలు, 57 నవలల్లో ఒక 30 చారిత్రక నవలలు, 27 సాంఘిక నవలు, యథార్థానికి 28 సాంఘిక నవలలు. కుక్క గొడుగులు అనే ఒక పుస్తకం కూడా వారు ఆఖర్లలో రాయటం జరిగింది. ఆ కుక్క గొడుగులు పుస్తకం ఈ దివిసీమ తుఫాన్ అప్పుడు అవి జయశ్రీ అనే ఒక పత్రికలో వస్తూ ఉండేది ధారావాహికగా. ఒక 2-3 సీరియల్లో 2-3 వారాలు వచ్చింది. తర్వాత దివిసీమ తుఫాన్లో కొట్టుకుపోయింది. అది కొంచెం ఇంకా అసంకలితంగానే మా దగ్గర ఉన్నది. అది కూడా వస్తే 58 నవలలు తాతగారి మొత్తం. దాంట్లో 30 చారిత్రక నవలలు, ఒక 27 లభ్యంగా ఉన్న సాంఘిక నవలల్లో ఇవాళ తమ్ముడు కౌటిల్య ఒక మంచి ఒక సాహితీ ప్రక్రియ, ఒక విన్యాసం తీసుకుని ఒక 3 సాంఘిక నవలల్ని, ఒక 3 చారిత్రక నవలల్ని స్వీకరించి వ్యాసాలు రాయించడం జరిగింది చక్కగా. వీటి మీద ఆ 3 నవలలు 3 నవలల్లో ప్రధానంగా తీసుకుని 57 నవలల్లో మొట్టమొదటిగా ఈ ప్రక్రియ తీసుకుని చేయటం ప్రారంభించాడు. 2 నెలల క్రితమే నాకు చెప్పి ఇలా చేద్దాం అన్నయ్య అంటే బాగుంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఇవాళ రోజుల్లో వ్రాయటం అనేది, చదవటం అనేది కూడా బాగా అరుదైపోయింది. అరుదైంది అంటే పూర్తిగా లుప్తమైపోలా, చదువుతున్నారు, చదివేవాళ్ళు గట్టిగానే చదువుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం విజయవాడ, హైదరాబాద్ పుస్తకాల ప్రదర్శనశాలలో మేము విశ్వనాథ పబ్లికేషన్స్ వాళ్ళం పుస్తకాలు వారివి ఎలాగో సందర్శనానికి ప్రదర్శన చేస్తాం ఎగ్జిబిషన్లో. చాలా గట్టి పాఠకులు వచ్చి చదువుతున్నారు. ఇదివరకు విశ్వనాథ్ వారు అర్థంకారేమో అనేవారు, కానీ ఇప్పుడు అర్థంకారు అనేవారు చాలామంది తగ్గిపోయారు. ఎందుకంటే అర్థం అయ్యేవాళ్ళే కొంతమంది ఉండేవాళ్ళు. అంటే ఇదివరకు అర్థం అయ్యి అర్థం కాని వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అర్థం అయ్యి అర్థం కాని వాళ్ళు అర్థంకారు అని అనేవాళ్ళు. ఇప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నా ఆనందంగా ఉంది, వాళ్ళు చదువుతున్నారు. ఎట్లా చదువుతున్నారంటే, కిందటి సంవత్సరం మొన్న జనవరిలో ఒక ఆయన వచ్చి 1000 పడగలు కావాలండి అని అన్నారు. 1000 పడగలు మామూలుగా పుస్తకాల ఎగ్జిబిషన్ టైంలో ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం. 1000 పడగలు కావాలి అనగానే తీసుకోండి అన్నాం. మేము వృత్తిపరంగా నేను న్యాయవాదిని, 3 అన్నదమ్ములం, తర్వాత వాడు కూడా న్యాయవాది, తర్వాత వాడు చార్టెడ్ అకౌంటెంట్. మేము వృత్తిపరంగా విభిన్న శాఖలలో ఉన్నప్పటికీ మనోప్రవృత్తిపరంగా విశ్వనాథ ఆత్మగత జీవులం మేము. ఆయన సేవ కోసమే మా జన్మ అని సాగిస్తున్న వాళ్ళల్లో ఒకళ్ళము. ఏం చెప్పొచ్చానంటే, ఆయన పుస్తకం తీసుకోవడానికి 10% డిస్కౌంట్ ఇస్తాం. ఆయన ఏమన్నారంటే, కాదండి కొంచెం ఎక్కువ ఇవ్వండి నాకు, నేను అంత భరించలేను పుస్తకం
అని అంటే కుదరదండి, ఎగ్జిబిషన్లో ఉన్నా. చాలాసేపు ఒక అరగంట గంట సేపు స్టాల్ దగ్గరే ఉన్నాడు, ఆయన వెళ్ళట్లా. ఇంకా వేరే పుస్తకాలు కాదు, ఈ ఒక్క పుస్తకమే కొనుక్కొని వెళ్ళిపోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నట్టున్నారు. సరే మధ్యలో ఎవరో వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. సరే చివరికి ఆయన చూసి, సరే ఎంత ఇస్తారు మీరు చెప్పండి అన్న, ఎందుకంటే దానికి ఒక ఫిక్స్ లేదు కాబట్టి. లేదు మీరే ఇవ్వండి అన్నాడు. కాదు ఎంత ఇస్తారు అని అనగానే, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే, నేను అసలు మీరు ఇంతవరకు విశ్వనాథ భారతి ఏదైనా చదివారా అన్న. నేను విశ్వనాథ వారి చెలియలు గట్ట చదివానండి అని అన్నాడు. ఇప్పుడు 1000 పడగలు చదువుదామని విన్నాను అని. తను చేసేది ఏంటంటే, తను చదువుకున్నది 5వ క్లాసే, ఆటో డ్రైవర్. ఈజ్ ఆటో డ్రైవర్, చెలియలు గట్ట ఎక్కడో చదివాట. ఇప్పుడు 1000 పడగలు చదవాలి అని పట్టుకున్నాడు ఆయన. ఏం చేస్తాను నేను అంటే, చదివేవాళ్ళు గట్టిగా ఉన్నారంటే చదివేవాళ్ళు అర్థం చేసుకొని చదువుతున్నారు. ఉచితంగా ఇచ్చే ఆ పుస్తకాన్ని, లేదు చదవండి, నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్లో మాట్లాడదాం మనం అని. ఇదివరకు రోజుల్లో చదివేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అని అనేవాళ్ళు. ఒక సభకి వెళ్ళినప్పుడు నేను ఇట్లా తెలుగు ఎంఏ చదివిన ఆవిడ నన్ను, విశ్వనాథ సత్యనారాయణ గారు మనవడు, ఆయన వచ్చి మాట్లాడతారు. విశ్వనాథ్ వారు శతాధిక అనే ఒక గ్రంథానికి కర్త, అంటే ఆయన శతాధిక గ్రంథకర్త, శతాధిక అనే ఒక గ్రంథానికి కర్త అని పరిచయం చేసింది ఆవిడ. ఏం చెప్తా, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చక్కగా అర్థం చేసుకునేవాళ్ళు ఇవాళ చదువుతున్నారు. దానికి తక్కువ మంది అయినప్పటికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన పుస్తకాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని చేపట్టి చేస్తే చాలా బాగుంటుందనే ఉత్సాహంతోనే మేము అందరం దీన్ని స్వీకరించి చేయటం, అంటే ఒక స్టార్టప్గా కాస్త ఆయన ఏమిటో పరిచయం అవ్వడానికి ఇట్లాంటివి అనేక రావాలి అని చెప్పే సంకల్పంతోనే దీన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఆ చారిత్రక నవలలు మొదటివి, తర్వాత సాంఘిక నవల కార్యక్రమం సదస్సు అయిన తర్వాత దాని పుస్తక ఆవిష్కరణ ఉంది. చాలా మాట్లాడాలని ఉంది. కార్యక్రమాల్లోకి వెళ్దాం. తర్వాత విశ్వనాథ వారు మనందరం ఎందుకు అదృష్టవంతులం అంటే, విశ్వనాథ వారు పుట్టి వారి సాహిత్యం మొత్తం రాసిన తర్వాత మనం పుట్టాం, లేకపోతే రాస్తున్నప్పుడు కొంతమంది పుట్టారు. అదే ముందు పుట్టుంటే కనుక మనకింత బంగారం లభ్యం కాకపోయేదేమో. కాబట్టి మనందరం చాలా అదృష్టవంతులం అనే భావించి వారి యొక్క సాహిత్య అధ్యయనం చేసి ఎన్ని విషయాలు చెప్పారండి ఆయన. మన తెలుగువాడి కోసం ఆయన చేయింది లేదు. మొన్న ఈ పుస్తకంలోనే ఒక ముందు మాట రాస్తూ అనిపించింది నాకు, అదే ముందు మాటలో రాశాను. తెలుగు ఒకవేళ క్షీణించి లుప్తమైపోయి, తెలుగు అనేది లేకుండా పోయి ఒక్క తెలుగువాడు బతుకున్న ఆయన పక్కన విశ్వనాథ వారి సాహిత్యం ఉంటే సంపూర్ణ తెలుగు జాతిని సముద్ధరింపగలిగినంత శక్తివంతమైన సాహిత్య సేద్యం చేసిన మహా సరస్వతి, రుద్ర సరస్వతి మూర్తి విశ్వనాథ అని సభాముఖంగా తెలియజేసుకుంటూ స్వస్తి. తమ్ముడు కోరిక మేర పద్యగానం చేయిపోయినప్పటికీ ఈసారి ఎప్పుడైనా ఒక మంచి సభలో పద్యాలు చక్కగా వారి యొక్క పద్యాలతో మనందరం ఆనందిద్దామని ఆశిస్తూ సెలవు. సభంతా జయప్రదంగా చక్కగా నిర్విఘ్నంగా జరగాలని ఆ పెద్ద ఆయన తాతగారిని, సరస్వతీమూర్తిని ఆకాంక్షిస్తూ సెలవు. స్వస్తి.